కాదా? సంగప్ప గారు ఏదో చెప్పాలనుకుంటారు. సంగప్ప గారు నేను తెరతనతో అడగాలనుకుంటున్నా. రేపు అదే చాలా మంది ఇంప్లీడ్ అయ్యారు కదా ఇప్పుడు. అభిషేక్ మణి సింగ్ వస్తున్నారు, ప్లస్ బీజేపీ నుంచి మా ఆర్ కృష్ణయ్య గారు, సరే బీసీ సంఘం నుంచి బీజేపీ నుంచి ఆయన ఇంప్లీడ్ అయ్యారు. తర్వాత ఆది శ్రీనివాస్ గారు ఇంప్లీడ్ అయ్యారు. చాలా మంది ఇంకా చాలా చాలా మంది ఇంప్లీడ్ అయినారు ఇందులో. సో రేపు ఎట్లా ఉండే అవకాశం ఉంటుందని శరత్ అడగాలనుకుంటున్నాను. శరత్ గారు కేసే రాదంటారు రేపు. ఒకటి భరత్ గారు, హలో, యా చెప్పండి. విషయం ఏంటంటే కోర్టులో కేసు అంశం ఎట్లుంటుందంటే, వేసిన పిటిషనర్ కోర్టును కనుక సంతృప్తి పరిచి ఎస్ వీళ్ళ పక్షాన న్యాయం ఉంది, ధర్మం ఉంది, వీళ్ళకు ఆర్డర్ ఇవ్వాలా, ఇంట్రీమ్ డైరెక్షన్ ఇవ్వాలా అని అనుకున్నప్పుడు గవర్నమెంట్ కన్సల్ట్ చేస్తారు. అంటే అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కానీ ప్రభుత్వం తరఫున మాట్లాడే న్యాయవాదుల తరఫున ఏం చెప్పదలుచుకున్నారని చెప్తారు. తర్వాత ఈ ఇంప్లీడ్ పిటిషన్స్ అన్ని కూడా సిక్స్త్ ఫింగర్. ఎందుకంటే ప్రభుత్వమే వీళ్ళ ఇంట్రెస్ట్లను కాపాడడానికి అడ్వకేట్ జనరల్, తర్వాత ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చిన తర్వాత ఈ ఇంప్లీడ్ పిటిషనర్లకు అంత పెద్ద ప్రాధాన్యత రేపు ఉండకపోవచ్చు. వాళ్ళకి ప్రాధాన్యత ఎప్పుడు ఉంటుంది అని అంటే, ప్రభుత్వం విఫలమవుతున్న దశ లోపల లేదు ప్రభుత్వం కూడా వాళ్ళతో కుమ్ముక్కైంది, ప్రభుత్వం సరైనటువంటి విధానంలో లేదు, మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మా వాదన వినండి. అగేన్స్ట్ కూడా ఉంది ఇంప్లీడ్ అగెనిస్ట్ ఎంబీసీస్ వేసిన దాంట్లో ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాది రామకృష్ణారెడ్డి కూడా ఆయన కూడా పిటిషన్ వేసేనట్టు తెలుస్తుంది. అంతేకాదు, ఇంకా ఇప్పుడు నాయి బ్రాహ్మణుల సంఘం తరఫున కూడా ఒక కేసు వేశారు. వాళ్ళైతే డైరెక్ట్ గా జీవోనే ఛాలెంజ్ చేస్తూ వేశారు. ఎందుకు నాకు పంపించినాడు, బీసీ వర్గీకరణ కావాలన్నారు. అంతేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. వర్గీకరణ జరగాలి, మాకు అన్యాయం జరుగుతుంది అని జగదీశ్వర్ అనే అతను వేసినట్టుగా ఆయన అఫిడవిట్ కూడా నాకు పంపించినాడు. నాకు పరిచయం ఉంది కాబట్టి. అంటే చెప్తున్నాను, రకరకాలుగా ఉంది. తర్వాత రెండోది, మయూర్ రెడ్డి గారు చెప్పినా చెప్పకపోయినా కోర్టు మీద కూడా ఒక బాధ్యత ఉంటది. ఎట్లా అంటే లేదు నేను ఈ రొంపిలా లేదు లేదు అట్లా అంటే అంత పబ్లిసిటీ ఓరియంటెడ్ గా నేను లిటిగేషన్ చెయ్యను, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి భరత్. అదేమంటే, హైకోర్టు ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా తన ప్రవర్తన, తన తీర్పులు ఇవ్వాల్సి ఉంటది. ఎందుకంటే బికాస్ ది లా లేడ్ డౌన్ బై ది సుప్రీంకోర్టు ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ ది హైకోర్ట్స్ అక్రాస్ ది కంట్రీ. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పులను కాదని ఏకపక్షంగా ఏదో రకంగా సుప్రీంకోర్టు తగిన డాటా ఉండాలంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ అని చెప్పింది, డాటా ఉంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేశారు, ఎంపైరికల్ డాటా ఉంది. భరత్ గారు, ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ లో పేజీకి 4 అక్షరాలు రాస్తే మార్కులు వేస్తాడా, వేయకుండానే మార్కులు వేసిపోతాడా? ఎంత ఉదాహరణగా ఎక్కడుంది భరత్? ఎంపీరికల్ డాటాలో వాళ్ళ శాస్త్రీయత ఏంది? వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెట్టినారా? ఎందుకు డాటా చేస్తున్నారు? ఎంపైరికల్ డాటా లేదు, సంగప్ప అన్నట్టు లేదు. ఎంపీరికల్ డాటా వాళ్ళ దగ్గర శాస్త్రీయంగా లేనే లేదు. అది ఒకవేళ పెట్టినా కూడా పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేదనే ప్రశ్న వస్తుంది కదా. ఒకవేళ శాస్త్రీయంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ బయట పెట్టాల్సిన అవసరం ఉంది, కోర్టుకు అవసరం అయితే సబ్మిట్ చేస్తాం అంటే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎగ్జాంపుల్ నేను ఇదే క్వశ్చన్ రేజ్ చేశాను. ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మండల వారీగా, గ్రామాల వారీగా ఎక్కడ బీసీలు ఎంత ఉన్నారు, ఏ కులం ఎంత ఉన్నారు అని అంతా ఉంది డాటా. కానీ మనకిచ్చింది కేవలం టోటల్ బీసీ నెంబర్ ఎంత అని. ఒకటి లీక్ చేశారు. అప్పుడు లీక్ చేసింది ముదిరాజులు 25 లక్షలు ఉన్నారు, రెడ్డిలు 15 లక్షలు ఉన్నారంటే గొడవైంది. 15 లక్షల రెడ్డిలు ఎక్కడున్నారని చెప్పి. తర్వాత యాదవులు ఎంత, బాలాజీ యాదవ్ గారు ఎంత, 25 లక్షలు ఉన్నారన్నారా? మున్నూరు కాపు జనాభా తక్కువ వచ్చింది, 13 లక్షలని గొడవైంది. ప్రతి కులం వాళ్ళు మామ జనాభా తక్కువ ఉందని చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇతర కులాల వాళ్ళు తక్కువ ఉన్నదని చెప్పారు. స్వయాన ముఖ్యమంత్రి గారే కొంతమంది అందులో ఆ యొక్క కులగణలో పాల్గొనలేదని చెప్పారు. కాదు, రెడ్డిలు 15 లక్షలు ఉన్నారంటే కూడా గొడవ చేశారు. ఎక్కడ అంత సంఖ్యలో ఎక్కడున్నారు రెడ్డిలోని? భరత్, మున్నూరు కాపు మహాసభలో బండి సంజయ్ కూడా పార్టిసిపేట్ అయినాడు. అక్కడ కూడా కావాలనే మున్నూరు కాపుల సంఖ్యను తక్కువ చేసి పెట్టినారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిట్టినాడు. బాలా యాదవ్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. ఎంత యాదవ కుర్మా జనాభా ఎంత ఇచ్చారు?
శరత్ అన్న గారు ఇప్పుడు కులాల సంఖ్య కుల జనన సంఖ్య కావాలన్నా ఎంపారికల్ డాటా కావాలన్నా ఇప్పుడు రిజర్వేషన్లకు ఇప్పుడు కుల జనగణన అనేది రెండు కావాలి కదా, రెండు కావాలి. కుల జనగణనతో పాటు అరువుల ఎంపారికల్ డాటా అంటే అరువులది కావాలి కదా, అరువులది తేల్చాలి కదా. డీటెయిల్డ్ దాంట్లో మీరు దాన్ని దాచిపెట్టి మీకు బయట పెడితే కొట్లాట్లయితే దాచిపెట్టి మా దగ్గర ఉందంటే ఇంకో సంఘం వాళ్ళు కోర్టుకు పోతారు. ఎవరైనా పోవచ్చు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. నేను అందుకని ఇప్పుడు కూడా భరత్ గారు నేను డిమాండ్ చేస్తున్నా, ఈ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే నేను ఒక ఉద్యమకారినిగా రాజకీయాలకు ఖచ్చితంగా మాట్లాడుతున్నా, ఎంపారికల్ డాటా తోటి ఎంత రిజర్వేషన్లు అయితే అంత ఇస్తే ఈ తెలంగాణ నిలబడుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుంది. అది చేయండి అంటున్నా. ఇప్పుడు కులాలు జపాలు చేసి కొంతమంది బీసీ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కూడా బీసీ ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు. కాబట్టి నిజమైన అర్హులు ఎవరో వాళ్ళు శాస్త్రీయంగా తేల్చాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఈ జీ న్యూస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. నేను బాలాజీ యాదవ్ గారు చెప్పాలనుకుంటారు. ఎంత యాదవ కుర్మ జనాభా వచ్చింది? ఇంకొకటి కూడా చెప్తున్నా, 20 లక్షల. భరత్ గారు ఒక్క మాట, నేను ఇంకొకటి కూడా చెప్తున్నా. నేనే ఒక్క నిమిషం తమ్ముడు, నేను ఎంపారికల్ డాటా ప్రభుత్వం చేయకపోతే నేను వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి గారు నేనే ఉద్యమం చేపడతా. అదే విధంగా సంచార జాతుల పక్షాన ఉద్యమం చేపడతా. బాధ్యత ఉందా? బీసీల కోసం కొట్టాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఉద్యమకారుడిగా. నేను చేస్తా. ఎంబీసీలకు కూడా బీసీల కొరకు 100% చేస్తా. 100% త్రికరణ శుద్ధితోటి చేస్తా. నేను అందుకనే చెప్పిన మీద ఉంది, శరత్ గారి మీద ఉంది, మా సంగప్పని నన్ను అసెంబ్లీ పంపించే బాధ్యత మీ మీద ఉంది. 100% త్రికరణ శుద్ధితోటి చేస్తా. త్రికరణ శుద్ధితోటి. ఓకే భరత్ అన్న, ఇంకో అంశం నేను ఏమంటే మొన్న సకల జిల్లా సర్వేలో యాదవ్, నేను బీసీ సామాజిక వర్గంలో యాదవ్ కాబట్టి ఎస్కేవై సర్వేలో 19,77,365 మందిని యాదవ్ను చూపించినారు. కుర్మల సంబంధించి గొల్ల కుర్మలు అనుకున్నట్టయితే 5,56,112 మంది. అంటే గొల్ల కుర్మల యొక్క జనాభా 25,33,477 మందిని చూపించినారు. ముదిరాజులు 24,28,942 మంది చూపించినారు. మున్నూరు కాపులు 13,05,296 మంది చూపించినారు. గౌడ 15,71,980 చూపించినారు. ముదిరాజు సంబంధించి మన పద్మశాల సంబంధించి 12 లక్షలు చూపించినారు. ఇది సకల జిల్లా సర్వేలు. అదే మీరు మన కుటుంబ రేవంత్ రెడ్డి గారి సర్వేలో చూస్తే అక్కడ ఏమైందంటే అక్కడ ప్రధానంగా మళ్ళొకసారి చెప్పండి. పద్మశాలి 12 లక్షలు, మున్నూరు కాపు ఎంత? మున్నూరు కాపు 13,05,290. ఎస్కేవై సర్వే, అది కేసీఆర్ సర్వే. పద్మశాలీలు 12,03,569. గౌడలు 15,71,980. ముదిరాజులు 24,28,942. యాదవులు కుల కుర్మలు కలిపి 25,33,477. ఇది ఎస్కేవై సర్వే. మన కుటుంబ మన కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి సర్వేలో ఏమొచ్చింది? మున్నూరు కాపులు 13,71,413. గౌడ 16,27,734. యాదవులు 20 లక్షల, కుర్మలు కలపలేలా, యాదవులు 20,17,237. ముదిరాజులు గంగపుత్రులు ముద్రాలు కలిపి 26 లక్షలు. పద్మశాలీలు 11 లక్షలు చూపించినారు. అంటే సకల జిల్లా సర్వేలో పద్మశాలి 12 లక్షలు ఉంటే ఇక్కడ 11 అయింది. ముదిరాజులకు సంబంధించి ఓకే, అదే గౌడులకు సంబంధించి ఇక్కడ 15 అయితే 16 మాత్రమే అయింది. మున్నూరు కాపులు 13 ఉంటే ఇక్కడికి వస్తే 13 ఉంది. అంటే ఇక్కడ కొంత అంటే 2014 ఎక్కడ, 2023 ఎక్కడ, అంటే 9 సంవత్సరాల్లో పెరిగింది. బాలరాజ్ అన్న, ఓకే, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ కోసం వాళ్ళ దానికోసం మైనార్టీలు 10% కలపాలి కదా. మైనార్టీలు కలపడం కోసం రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ తగ్గించేసి అది సంగప్ అన్నట్టు 2014లో ఉన్న బీసీ జాతులలో ఉన్న కులాల జనాభాకు 2029 సంవత్సరాల తర్వాత కూడా జనాభా పెరగలే. కాబట్టి దీని మీద కొన్ని బీసీ సంఘాలు, బీసీలో ఉన్న కులాల పట్ల కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. వాళ్ళ పార్టీ ఉన్న చేయి గుర్తు మీద గెలిచిన మా తీర్మానం వల్ల ఏకంగా ఇది తప్పు, ఇది అని చెప్పి తప్పులు జరుగుతుందన్నారు. అంటే ఆ ఎంపారికల్ డాటా అంటున్నారు చూడండి. ఇక్కడ ఏదైతే సామాజిక, ఆర్థిక, విద్యా ఉద్యోగ ఉపాధి, పొలిటికల్, ఈ సెఫ్ అనేది సర్వే చేసినారో ఈ సెఫ్ ప్రకారము ఇలా బీసీలు వాస్తవమే సార్. నేను అడుగుతున్నా సార్, ఒక బలహీన వర్గాల బిడ్డగా 129 కులాలు ఉంటే 11 కులాలు శాసనసభలు ఉండవేం సార్? 21 లక్షలు ఉన్నటువంటి యాదవులు, 26 లక్షలు ఉన్న గొల్ల కుమ్మలు 2 శాసనసభలు ఉండవేం సార్?
తమ్ముడు మరి కాపులు ఎంతమంది? 5 తీర్మానం నువ్వు కూడా రాజ్యాధికార పార్టీ పెట్టు. అగ్రకుల ఇప్పుడు తీర్మానం బీసీ అని చెప్పిండు, కానీ అగ్రకుల పార్టీగా పెట్టిండు కదా రాజ్యాధికార పార్టీ. అట్లా పెట్టి టికెట్లు ఇచ్చేయండి. రాజకీయాలు ఏమంటే ఇవాళ రెడ్లలో ఉన్న వాళ్ళు, ఈ అనగారిన వర్గాల హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సమాజంలో మార్పు కోసం కొట్లాడిన వాళ్ళు బ్రాహ్మణులు ఉన్నారు. అక్కడ ఇవాళ జయలలిత గారు ఏ కులం అండి? బ్రాహ్మణ కులం. తమిళనాడులో రిజర్వేషన్ ఇచ్చింది ఎవరా మరి? జయలలిత గారు కాదా? విపి సింగ్ గారు ఏ కులం? మండల కమిషన్ సిఫార్సులు అమలు చేసింది కదా ప్రధానమంత్రిగా ఉండి. అది కాదు నేను అంటే ఇప్పుడు సమాజంలో మార్పు కోలుకున్న వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు, అన్ని వర్గాల్లో ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు. నేను ఏమంటున్నాను ఇలా మీరు దూదిమెట్ట బాలయ్య ఏమంటామంటే ఇలా ఎందుకు మేము సంగప్ప గారు లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ గా ఉన్నాడు, దూదిమెట్ట బాలయ్య యాదవ్ ఉన్నాడు. ఇలా స్థానిక సంస్థలు మాకు అవసరం లేదు, 50-60% మేమే గెలుస్తున్నాం అంటుంటేనేమో ఇలా అసెంబ్లీలో అధ్యక్ష అనాలే, పార్లమెంట్ లో అధ్యక్ష అనాలే. పార్లమెంట్ సీట్లలో, అసెంబ్లీ సీట్లలో మాకు కావాలి. వాస్తవానికి మేము ఎక్కడ ఉన్నాం, ఏ చోట ఉన్నాం అనేది అంశాన్ని చూస్తున్నా కదా. 26 లక్షల మంది 2 మంది గెలుస్తాటండి యాదవ్. నాకు అర్థం కాదు వాళ్ళకున్నారు. నేను మిగతా ముదిరాజులు ఒక్కలే ఉన్నారు పాపం. 26 లక్షల మంది ఉంటే పద్మశాలీలు జాడలేని పరిస్థితి ఉన్నది. అది రావాలి, స్పిరిట్, ఆ స్పిరిటే కావాలి. ఇప్పుడు కొండ సూర్యకి ఒక్కతే ఉంది. మిగతా అసలు ఎంబీసీ కులాలు లేనేలేవు, నాయి బ్రాహ్మణులు లేనేలేరు, రజకులు లేనేలేరు. పాపం రజకులు ఒక్కరు శంకరయ్య ఉండడేమో నాకు తెలిసి. నేనేమంటే మిగతా కులాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ స్పిరిట్ గా అగ్రవర్ణాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పట్ల దీన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సార్ నేనేమంటాను సార్, ఇప్పుడు ఏది మనం రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా అసెంబ్లీలో రావాలి, పార్లమెంట్ లో రావాలి, శాసనసభలో మేము గ్రామ పంచాయతీ జడ్పీ చైర్మన్లలో ఇప్పుడు మేమే ఉంటాము. అదేవిధంగా ఈ జడ్పీటీసీలలో ఎక్కువ బీసీలే గెలుస్తారు, ఎంపీటీసీలలో బీసీలే గెలుస్తారు, వార్డు నెంబర్లలో బీసీలే గెలుస్తారు. 50% పైన ఉన్నారు బీసీలు నాకు తెలిసి. 42% ఏంది, 50% పైన కొన్ని జిల్లాలలో. కాబట్టి అసెంబ్లీలలో, పార్లమెంట్లలో, చట్టసభలలో రిజర్వేషన్ రావాల్సిన ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ఉందో బీసీలకు కూడా రావాల్సిన అవసరం ఉంది. బీసీ ఎస్టీ అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, బీసీలకు సంబంధించి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్లనే కదా, ఆర్థికతో తట్టుకోలేకనే కదా ఎమ్మెల్యేలు ఎంపీలు గాంధీ. అప్పుడు ఒక నీకు పొలిటికల్ రిజర్వేషన్ వస్తే ఏమైందంటే కొంచెం ఆర్థిక పరిస్థితి ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే వెసులుబాటు వచ్చిందో బీసీలకు కూడా వస్తుంది. అప్పుడు చాలా మంది బీసీలు పోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంబీసీలు కూడా చర్చ జరిగినప్పుడు, సంచార చర్చ జరిగినప్పుడు అప్పుడు కేటగిరైజేషన్ అవుతుంది. ఇప్పుడు ఎస్సీలు వచ్చినప్పుడు ఎస్సీలలో మాలలు, మాదిగలు, కింద కులాలు అయితే ఉపకులాలు ఉన్నాయో, మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు ఉన్నాయో వారి మధ్యన కూడా వచ్చింది. ఎస్సీ వచ్చినప్పుడు మాది కేటగిరైజేషన్ కావాలన్నారు, ఇలా కేటగిరైజ్ చేసిర్రు. రేపు బీసీలు కూడా వచ్చినప్పుడు ఏమైతే బీసీలు వచ్చినాక బీసీలలో కూడా కేటగిరైజేషన్ కావాలని డిమాండ్ వస్తుంది. బీసీలలో కూడా అరే నిజమే కదా, కింద వర్గాలు రావాలి కదా, మన వాళ్ళకి మన అన్యాయం చేస్తే వాళ్ళు కూడా అంటారు. అప్పుడు కేటగిరైజేషన్ వస్తుంది, అందరి న్యాయం జరుగుతుంది. కాబట్టి నేనేమంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఒకటి, చిత్తశుద్ధితో పెద్ద పెద్ద లాయర్లు పెట్టడం కాదు, మనసులో ప్రేమ ఉండాలి. ఇప్పుడు పెదాల మీద ప్రేమ అవసరం లేదు బీసీల పట్ల, మనసులో ప్రేమ ఉండాలి. ఒకసారి సీనియర్